చూసుకున్నట్లయితే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఈజ్ 48.6. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద 20 బాయ్స్ ఈజ్ 54 kgs, దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ద క్లాస్ అనమాట. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50 అని ఇచ్చారు, అయితే 20 బాయ్స్ అన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 30 కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్ టోటల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 48.6 అన్నాడు అనమాట. యావరేజ్ ఆఫ్ ద టోటల్ క్లాస్ అంటే వెయిట్ ఆఫ్ బాయ్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. సో వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఎలా చెప్పొచ్చు, 20 బాయ్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 54 కాబట్టి 20 ఇంటూ 54 అనేది టోటల్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అనమాట. అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 20 ఇంటూ గర్ల్స్ యావరేజ్ మనకు తెలియదు, x అనుకుందాం, బై 50 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 48.6 అనమాట. సో ఇక్కడ 20 ఇంటూ 54 1080 ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 48.6 ఇంటూ 50 అనమాట. సో ఇక్కడ 1080 ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 48.6 అవుతుంది. సో 30x ఈజ్ ఈక్వల్ టు 2430 మైనస్ 1080, ఈ వాల్యూ వచ్చేసి 1350 అవుతుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 1350 బై 30 అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతే 3 1s 3 4s 12 3 5s 15 అనమాట. సో ఆన్సర్ అనేది 45.